మనం ఇప్పుడు సూర్య నమస్కారం గురించి తెలుసుకుందామండి. ఇవి 12 భంగిమలు ఉంటాయి. మొదటి భంగిమ నమస్కార భంగిమ. రెండవ భంగిమ చేతులు పైకెత్తాం, అరచేతులు ఆకాశం చూస్తుంటాయి, కళ్ళు కూడా ఆకాశం చూస్తూ ఉండాలి, నడ్డి విరసబడాలి, ఎంతవరకు వంగలిది అంతవరకు వంగండి. మూడవ భంగిమ శ్వాస వదులుతూ ముందుకు వంగుతాం, పాదాలలాగా చేతులు కూడా నేల ఉంటాయి. నాలుగవ భంగిమ శ్రీకారం ఎక్కడుతుంది, దీన్ని అశ్వ సంచలనాసనం ఉంటారండి. తర్వాత ఐదవ భంగిమ ఈ కాలు వెనకడుతుంది, దీన్ని పరవశాసనం అంటారు. ఆరవ భంగిమ అష్టాంగ నమస్కారం. ఏడవ భంగిమ భుజంగాసనం. ఎనిమిదవ భంగిమ మళ్ళా పర్వతాసనం. తొమ్మిదవ భంగిమ అశ్వ సంచలనాసనం. 10 పాదహస్తాసనం. 11 ఊర్ధ్వహస్తాసనం. 12 నమస్కార భంగిమ. ఈ భంగిమల్లో మీరు గమనించుంటారు, శరీరం ఒక్కొక్క భంగిమలో ఒక్కో విధంగా వంచబడుతుంది. ఇందాక మనం సూర్య నమస్కారాలు చెప్పుకున్నాం. ఆ సూర్య నమస్కారాలు చేయటం వల్ల వచ్చే లాభాలు గురించి చెప్పుకుందాం. సహజంగా ఈ యోగాలో కొన్ని వందల ఆసనాలు ఉన్నాయండి. అది అందరూ నేర్చుకోలేము, నేర్చుకుని చేయలేము కూడా. కానీ ఈ సూర్య నమస్కారాలు 12 భంగిమలు ప్రతిరోజు చేసుకోగలిగితే అవకాశం లేనివాడు కనీసం ఇంతవరకైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నడుము వెనక్కి ముందుకి ఉంచబడుతుంది, ఒక భంగిమలో ఒక విధంగా వంగుతుంది. కాళ్ళు ఒకసారి ఉంచుతాం, ఈ కాలు ఉంచుతాం ఒకసారి, ఈ కాలు ఉంచుతాం ఒకసారి. ఈ విధంగా ఈ 12 భంగిమల్లో మనం చేయటం వల్ల చాలా వరకు లాభాలు ఉన్నాయి. కనుక ఈ యోగా మొత్తం అరగంట సేపు చేసే బదులు 5 నిమిషాలు 12 ఆసనాలు చేసుకుని వెళ్ళిపోదాం అనేవాడు చాలా మంది ఉంటారు. కనుక కనీసం ఎక్కువ మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, టైం లేదనుకునేవాళ్ళు దీన్ని ఆచరిస్తే కొంతవరకు ఫలితం వస్తుంది. కొన్ని విషయాల్లో మన శరీరంలో ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు మనం ప్రాణాయామంలో ఆంత్రచాలనాసనం అంటే ప్రేగుల కదలిక అనే విషయం చెప్పుకుందామండి. చూడండి, నా పొట్ట ఇంకా పొట్ట లోపలికి ముందు కదులుతుంది. ముఖ్యంగా చాలామంది మనం విరోచన ఫ్రీగా కాదండి, వాళ్ళకి మందులు ఏదంతో పని లేకుండా ఈ ఆసనం కూర్చునే కాదు పొడుగు చేసుకోవచ్చు. ఆ కదలిక వల్ల విరోచన ఫ్రీగా అవుతుంది ఒకటి. తర్వాత ఊపకాయం తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది. ఈ పొట్ట ప్రేగులోని కాకుండా ఆ కదలిక వల్ల ఊపిరితిత్తులు, గుండె కూడా, ప్యాంక్రియాస్, లివరు, వాటన్నిటి కూడా అవయవాల కదలికలు ఏర్పడి రక్త ప్రసరణ బాగా జరిగి యాక్టివ్గా అవుతుంది, ఆరోగ్యవంతం. ఇది ఎక్కువసేపు చేయబాకండి. కొత్తలో నేర్చినప్పుడు 10 సార్లు 20 సార్లు చేయండి, ఆగేయండి. ఎక్కువసార్లు చేయడం వల్ల మోషన్స్ అవుతాయండి, నన్ను తిట్టుకుంటారు. ఎక్కువసార్లు చేయొద్దు. దీర్ఘశ్వాసల ప్రాణాయామంలో ఒక భాగం అండి. ఈ దీర్ఘశ్వాసల వల్ల మన ఊపిరితిత్తులు, గుండె సంకోచ వ్యాకోచాలు కదులుతూ ఉంటాయి. అది గమనించండి. చూడండి, చేతులు ఇలా చెస్ట్ మీద పెట్టుకుంటాం. ఇప్పుడు శ్వాస పీలుస్తున్నాం బాగా. చూడండి, చేతులు కదలగా వస్తాయి. ఇప్పుడు వదులుతున్నాం, శ్వాస సంకోచం జరుగుతుంది. మరలా పీలుస్తున్నాం, చెస్ట్ వ్యాకోచం చెందుతుంది.
ఇప్పుడు వదులుతున్నాం సంకోచంలో. మరలా పీలుస్తున్నాం. ఈ విధంగా మనం చెస్ట్ను సంకోచ వ్యాకోచాల వలన ఊపిరితిత్తులు బాగా పూర్తిగా తేనె తుట్టెలో ఎన్ని గదులు ఉంటాయి అంతకంటే ఎక్కువ గదులు ఉంటాయి. ఊపిరితిత్తులు పూర్తిగా ఊపిరితిత్తులు నిండా గాలి చేర్చబడుతుంది. మనం దగ్గు ఆయాసం లాంటి జబ్బుల్ని తట్టుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానం పేరు కపాలభాతి ప్రాణాయామం అంటారండి. దీనివల్ల జరిగేది ఏంటంటే కపాలభాతి అంటే ముఖం కాంతివంతం అవుతాం. మనం పీల్చే ప్రతిసారి కూడా గాలి దాదాపు 30% మెదడు వాడుకోవాలండి. మనం పరధ్యానం వల్ల శ్వాస పీల్చకపోతే మనిషి ఆవరింతలు వస్తాయి. అది మన వాళ్ళు అనుకుంటారు రాత్రి నిద్రపోలేదేమో అనుకుంటారు. కాదండి, మన మెదడుకు ఆక్సిజన్ అందకపోయినప్పుడు అది ముక్కు కింద ఉన్న నోటిని తెరిచి ఆటోమేటిక్గా గాలి పీల్చుకుంటుంది. ఇది ఆవరింత లక్షణం. అప్పుడు మనం గమనించవలసింది శ్వాస మనం పరధ్యానంగా ఉండి పీల్చలేకపోయాము అని. ఇప్పుడు చూడండి ఒకసారి. కపాలభాతి, పొట్ట లోపలికి వెళ్ళాలి, శ్వాస పైకి తమ్మాలి. శ్వాస పీల్చే పని లేదండి, కేవలం వదలటం ఒకటే. దీనివల్ల ఉపయోగాలు: చదువుకునే పిల్లలకి మెమరీ పవర్ పెరుగుతుందండి. ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటే పరీక్షల్లో వాళ్ళు పూర్తిగా రాయగలరు. అదే వయసు వాళ్ళు మళ్ళిన ముసలి వాళ్ళు తన వస్తువులు కళ్ళజోడు ఎక్కడ పెట్టి ఇక్కడ దేవుడు ఆడుతుంటారు, చెప్పులు ఆదరణ వదిలి ఇద్దరిని దేవుడు ఆడుతుంటారు, చీపిరి ఆశోరణ పెట్టి ఈశోని దేవుడు ఆడుతుంటారు. ఇలా మతిమరుపుని తగ్గించే శక్తి ఈ కపాలభాతిలో ఉన్నదండి. ఆక్సిజన్ ఎక్కువ మెదడుకు వెళ్ళటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది గమనించండి. చెప్పబోయేది భస్త్రికా ప్రాణాయామం అండి. భస్త్రిక అంటే మన ఊపిరితిత్తులు నిండా గాలి పీల్చుకోవటం, వదలటం. ఈ విధంగా ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి చూడండి, గమనించండి. చేతులు పైకెత్తు శ్వాస పీల్చండి అని చెబుతుంటాం. చేతులు కింద దించు వదలండి. ఇది శ్వాస పీల్చడం, వదలటం. ఇలా 10 సార్లు 20 సార్లు అయిన తర్వాత చేతులు పట్టుకుని ఇప్పుడు చేతులు పైకెత్తు శ్వాస పీల్చండి, దించుతూ వాళ్ళండి. ఇలా 10-20 సార్లు అయిన తర్వాత చేతులు శాంత పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ కథలకు కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు శ్వాస పీల్చండి, వదలండి. ఇలా అన్నప్పుడు శ్వాస ఊపిరితిత్తుల నిండా కిందకల్లా వెళ్తుందండి. ఇలా అన్నప్పుడు ఊపిరితిత్తులు సగం వరకే శ్వాస వెళ్తుంది. ఇలా అన్నప్పుడు ఊపిరితిత్తులు పైనే శ్వాస తిరుగుతుంది. అంటే మన ఊపిరితిత్తులు 3 భాగాలు చేసి ఊపిరితిత్తులు పైనే ఒక భాగం, ఊపిరితిత్తులు సగం వరకు ఒకసారి, ఊపిరితిత్తులు మొత్తం కిందకల్లా వెళ్ళినప్పుడు ఒకసారి. ఈ విధంగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చడం, వదలటం. ఇది భస్త్రికా ప్రాణాయామంలో గొప్పతనం అండి. దీనివల్ల జలుబు చేయటం లాంటి లక్షణాలు తట్టుకుంటాం. ఇప్పుడు సూర్య నమస్కారం గురించి చెప్పుకుందామండి. ఇవి 12 భంగిమలు ఉంటాయి. 12 భంగిమల్లో 12 రకాలుగా మన శరీరం వంచబడుతూ ఉంటుంది. ఆ అవయవాలన్నింటిలో కూడా రక్త ప్రసరణ బాగా జరిగి మన శరీరం ఆరోగ్యవంతం అవుతుందండి. ఇది నమస్కార భంగిమ, మొదటి భంగిమ. రెండవ భంగిమ శ్వాస పీలుస్తూ చేతులు పైకెత్తామండి. ఊర్ధ్వ హస్తాసనం. ఆకాశం ఒక చూస్తూ ఉంటాం.
నడ్డి విరసబడి ఉంటుంది. మూడవ భంగిమ శ్వాస వదులుతూ ముందుకు పంపుతామండి. పాదహస్తాసనం దీని పేరు. నాలుగవ భంగిమ అశ్వసంచలనాసనం. కుడికాలు రెక్కెళ్తుంది, నడ్డి విరిచి ఆకాశం పైకి చూస్తాం. ఐదవ భంగిమ పర్వతాసనం. రెండు పాదములు రెండు చేతుల కింద ఉంటాయి, శరీరం మొత్తం పైకి ఉంచబడి ఉంది. తర్వాత ఆరవ భంగిమ సాష్టాంగ నమస్కారం. ఏడవ భంగిమ భుజంగాసనం. ఎనిమిదవ భంగిమ పర్వతాసనం. తొమ్మిదవ భంగిమ అశ్వసంచలనాసనం. 10వ భంగిమ పాదహస్తాసనం. 11వ భంగిమ ఊర్ధ్వ హస్తాసనం. 12వ భంగిమ నమస్కారం.